నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. కాలం మారింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సంతోషానికి మాత్రమే పెద్దపీట వేసే రోజులు అంతకంతకు పెరుగుతున్నాయి. తమ ఆనందానికి అడ్డొస్తున్నారంటే కన్నబిడ్డల్ని సైతం కడతెర్చేందుకు వెనుకాడని వారి సంఖ్య ఎక్కువవుతోంది. గతంలో కన్నబిడ్డల కోసం తమ జీవితాన్ని సైతం త్యాగం చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు తమ లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి పేగు బంధాన్ని సైతం అడ్డు తొలగించుకుంటున్న తీరు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో మరిన్ని భయానక ఉదాంతాల్ని చూడాల్సి వస్తుంది. భగవంతుడా అనుకోకుండా ఉండలేని దుస్థితి. తాజాగా ప్రియుడితో హనీమూన్ కోసం చిన్నారులైన తన కన్నబిడ్డల్ని కడతేర్చిందో తల్లి. అభం శుభం తెలియని పిల్లలు అన్న స్పృహ లేకుండా తన సంతోషం మాత్రమే తనకు ముఖ్యమన్నట్లుగా వ్యవహరించిన ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇద్దరు కన్నపిల్లల్ని చంపేసిన ఈ కామ పిశాచిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. యూపీలోని ముజఫర్ నగర్లోని రోడ్కలి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళకు గతంలో వసీం అనే వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం అతను చండీగఢ్లో ఉంటున్నాడు. భర్త దూరంగా ఉన్న వేళ ఆమెకు జునైద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు 5 ఏళ్ల కొడుకు అర్హాన్, 1 ఏడాది వయసున్న కుమార్తె ఎన్యాలు అనుమానాస్పద రీతిలో మరణించారు. చిన్నారుల మరణాల మీద పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రంగంలోకి దిగారు. తమకందిన సమాచారం నేపథ్యంలో ముస్కాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాన్ని ముస్కాన్ కక్కేసింది. తన ప్రియుడు జునైద్తో కొత్త జీవితాన్ని షురూ చేసేందుకు ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉన్నారు అని, అందుకే ప్రియుడి సాయంతో వారిద్దరికీ విషమివ్వడంతో మరణించినట్లుగా పేర్కొంది. ఇద్దరు చిన్నారులను అడ్డు తొలగించుకున్న తర్వాత హనీమూన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు. ముస్కాన్ ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.